ప్రయాణం వలన మనం అలిసిపోతాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఈ రెండేనా? ఇంకేమైనా ఉన్నాయా? రెడీ చెప్పండి. అర్ధరాత్రి స్తంభం మీద గొడ్లకు పెట్టే చూస్తుంది. ఏం మాట్లాడుకోండి. దేనివల్ల? ఈ రెండింటి వల్ల అలిసిపోతామా? ఇంకేమైనా ఉన్నాయా? పోతాం మనం. దేనివల్ల అలసిపోతామన్నా? చూడండి, బైబిల్ చూడండి. యెషయా గ్రంథము 47 యెషయా 47 13వ వాక్యం ఫస్ట్ లైన్ చదువుదాం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలిచి ఉన్నావు. యోచనలు అంటే ఆలోచించడం వల్ల. ప్రయాణం వలన అలిసిపోయినని ఎక్కడ రాసలేదు బైబిల్. యేసుప్రభు గురించే రాసి ఉంటుంది. ఆయన అలిసిపోయినప్పుడు ధోని అడుగు భాగంలోకి వెళ్ళి పండుకున్నాడు. ఆలోచన, ఉద్యోగం రాలేదని ఆలోచన, చదువు బాగా రావట్లేదని ఆలోచన, రోగం వచ్చింది కానీ రోగం తగ్గలేదని ఆలోచన, భర్త గురించి ఆలోచన, భార్య గురించి ఆలోచన, పిల్లల గురించి ఆలోచన, ఈ అన్నిటి విషయాలలో ఆలోచించడం వలన ఏమవుతుంది? రోగాలు వస్తాయి. ఏమొస్తాయి? బీపీ డౌన్ అవుతుంది, షుగర్ పెరుగుతుంది, లేనిపోయిన షుగర్లు వస్తాయి, బీపీ డౌన్ అవుతుంది. ఉన్నట్టుగానే ఉండి 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 డల్ పడిపోతారు. ఏందండి అంటే ఏమో తెలియదన్న ఆలోచన వచ్చేది పడిపోయినా. ఆలోచనతో కూడా మనిషి పడిపోదు. బాగానే ఉంటారు, ఉంటారు, బాగానే ఉంటారు, అందంగానే ఉంటారు, అలిసిపోతారు. ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న మీరు ప్రభు ఎదుట మీరు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే, ఆయన కొరకు నిలబడితే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆగరు ఆలోచన ఉంది, ఆమెకి పరిస్థితి అనుకూలించలేదు, ఏం బాగలేదు. ఆమేన్. ఈమె స్థితిలోంచి దేవుడు లేపుతున్నాడు. అరణ్యములో ఏమి దొరకవు. నిజంగా ఈమె దగ్గర కూడా ఏమీ లేదు, తినటానికి లేదు, తాగటానికి లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని నడిపిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు నీ వాక్యం ఉంటుంది. నీవు పరిస్థితులు ఎలా ఉండినా యేసు ప్రభు మీద ఆనుకుంటే దేవుడు నేను స్థిరపరుస్తాడు. ఎవరి మీద ఆనుకుంటే? యేసయ్య మీద ఆనుకుంటే నేను స్థిరపరుస్తాను. ఆలోచన ఎక్కువ ఉండకూడదు. నువ్వు ఆలోచించడం వల్ల నువ్వు కుంగిపోతావు, నువ్వు ఆలోచించడం వల్ల అలిసిపోతావు. కొందరు అన్నం తింటూనే ఉంటారు, ఏడుతూనే ఉంటారు. ఏమైందన్నా అంటే ఏమీ లేదంట. ఆమేన్. హల్లెలూయా. మధ్య ఒక యవనస్తుడికి పెళ్లి కుదిరిందట. ఏమైంది? పెళ్లి కుదిరింది. లవ్ చేసిన ఒక అమ్మాయిని పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిన తర్వాత లవ్ చేసి అటు తల్లిదండ్రులను ఇటు తల్లిదండ్రులు ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంకా 20 రోజులు, నెల రోజుల ముందు డేట్ పెట్టారు. ఇంకా నెల రోజులు ఉంది పెళ్ళి. వీడు ఒక్కడే ఒంటరిగా కూర్చొని రూమ్లో కూర్చొని ఉంటుందంట. అన్నం తింటలా, నీళ్ళు తాగట్లా. వాళ్ళ అమ్మలు వచ్చి, ఏమైంది నాన్న, ఎందుకురా ఆలోచిస్తున్నావు, ఏమైంది నాన్న ఆలోచిస్తున్నావు అని అడుగుతున్నారంట. ఏమి లేదులే అంటున్నాడంట. నాన్న అడిగినంట, అమ్మ అడిగిందంట, అక్క అడిగినంట, అన్నయ్య అడిగిందంట, అందరూ అడుగుతూనే ఉన్నారట. ఏమైందిరా, అమ్మాయి ఏమైనా మంచిది కాదా, ఆమె చరిత్ర ఏమైనా బయటపడిందా, నీకేమన్నా అర్థం కాలేదా అని చెప్పినానా అని బతిలాడుతూ ఉన్నారట. ఏం లేదు, అదేం లేదు అన్నాడు. వీళ్ళెవ్వరికి చెప్పట్లేదని చెప్పేసి అతనికి క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఒక అబ్బాయిని పిలిపించి, వాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు రా, ఒకసారి నువ్వని చెప్పారని తల్లిదండ్రులు చెప్పారట. సరే సరే అంకుల్, నేను అడుగుతాలే అన్నాడట. వచ్చి అడిగాడు, బయటికి తీసుకెళ్ళి అడిగారు, ఏమైందిరా, ఎందుకు ఆలోచిస్తున్నావు, అసలు డేట్ ఇంకా పెళ్లి డేట్ ఇంకా చాలా రోజులు ఉంది కదా, నెల రోజులు టైం ఉంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే అన్నాడట, నా ఆలోచన అంతా దిగులంతా ఇదేరా. ఏందిరా అదంటే అన్నాడట, పెళ్ళైదిగా, పెళ్ళైన తర్వాత నాకు కొడుకు పుడతాడుగా, వినండి, పెళ్ళైదిగా,
ఆమె గర్భం ధరించుకో కొడుకు పుడతారుగా. కొడుకు పుట్టిన తర్వాత పెద్దోడు అవుతుంటే 1 year వచ్చిన తర్వాత నానా నానా అని నా మీద కొత్తరు కదా, నాతో ఆడుకుంటాడు కదా. మా ఇల్లు హైవేకి దగ్గరలో, ఇల్లు లారీ తీస్తే హైవే కదా, గేడి తీస్తే వాడు ఆడుకుంటా రోడ్డు మీదకి వెళ్తే లారీ ఏమని దొక్కిద్దామని ఆలోచిస్తున్నాడట. పెళ్ళే కాల ఇది 10-15 రోజులు బట్టి ఆలోచిస్తాడట. అన్న నీళ్ళు మానేసి నాకు కొడుకు పుడతాడుగా, వాడు నానా అనుకుంటు నాతో కలిసి తిరుగుతున్నప్పుడు రోడ్డు ఎక్కిందనుకో, ఏ లారీ బస్సు గుద్దిందనుకో చచ్చిపోతాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఇది ఆలోచన, పనికిమాలిన ఆలోచన కదా. కొందరు ఏం ఆలోచిస్తారో తెలియదు, లేనిపోని అన్నీ మనం ఎత్తిని పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాం. లేనిపోని హృదయంలో తలపోసుకొని ఏడుస్తూ ఉంటాం. ఏమైంది నాన్న అంటే ఏమైనాదిలే, నా బాధ నాకుందలే, నీ వెళ్ళు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ విస్తారమైన ఆలోచన చేత అలసిపోతావు. అన్నం ఉన్నంతసేపు, నీళ్ళు ఉన్నంతసేపు, అవి ఉన్నంత టైంలో ఏమి ఆలోచన వాళ్ళకి లేదు. ఆమేన్. ఎప్పుడైతే అయిపోయినాయి మనం బతకటం. అసలు మన పరిస్థితి ఏంటి? నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, మన పరిస్థితి ఏంటి? మనం ఎలా బ్రతుకుతామని ఆలోచన అనుకొచ్చింది. ఈ ఆలోచన తిన్నగా తీసుకెళ్ళిపోయి ఏడుస్తూ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ టైంలో దేవుడు ఏమో దర్శించిన ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది ఈమె. ఆమేన్. హల్లెలూయా. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. నేను ఆయనకి పేరు పెట్టాను, చూస్తున్న దేవుడు నీవే అని ఆగర్ అనుకుంది. దేవుడు దర్శనమిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితాలలో ఆలోచించడం వలన యేసుప్రభువు అంటాడు, నీవు ఆలోచించడం వల్ల మోరడు ఎక్కువ, నీ ఎత్తు మోరడే అవుతుందా? నీ ఎత్తు మోరడేమని తగ్గించగలుగుతావా? పెంచాలేవు, తగ్గించలేవు. ఎందుకు ఆలోచించడం అని? మన గురించి రకరకాలుగా ఉన్నప్పుడు అనుకుంటారు. నువ్వు బాగా డెవలప్ అవుతున్నావు అనుకో, ఎక్కడ బంగారం దొరికింది అని వీడు గొప్పడైపోయింది అంటారా? ఎక్కడ వీడికి బంగారం దొరికింది అందుకే వీడు గొప్పడైపోయింది అంటారు. అసలు నువ్వేమీ లేకుండా పడిపోయిన మనకు, ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోయినావు అనుకో, ఎడుజలు మనకి ఈడేదో చేసి ఉంటాడు అందుకే ఎట్లా అయిపోయింది అంటారు. వీడేదో చేసింది, ఏమేదో చేసింది అందుకేమి ఎట్లా అయిపోయింది అని అందరూ రకరకాలుగా నీ గురించి మాట్లాడుకుంటారు. నువ్వు డెవలప్ అవుతుంటే ఒక రకంగా అనుకుంటారు, నువ్వు ఇలాగైపోయి శూన్యంలోకి వెళ్ళిపోతే ఇంకో రకంగా అనుకుంటారు. ఇలా అనుకొని నువ్వేమనుకుంటావు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారంటో నీ మైండ్ కూడా పాడి. అవసరమా? ఏమి ఆలోచించకుండా దేవుడి మీద అనుకో. అందుకని బైబిల్ చెప్తుంది, నిన్ను గొప్ప జనముగా చేసేది. ఆమేన్. హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేసేది. చదవండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వాక్యం. దరిద్రులను అధికారులతో కూర్చున్నబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు ఆయన యెహోవా వశము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అధికారులను, దరిద్రులను అధికారులతో కూర్చునిపెట్టుటకును, మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును. స్వతంత్రం అంటే సొంతం చేసుకోవటానికి. ఇండియా మనకెప్పుడు సొంతమైందండి? ఇండియా మనకెప్పుడు సొంతమైంది చెప్పండి. 1947 ఆగస్టు
15th. ఫుల్గా సొంతమైంది ఎప్పుడు? జనవరి 26. ఫుల్ అప్పుడు మనకి రైట్స్ వచ్చినాయి అన్నట్టు. ఇక్కడ క్రైస్తవుడికి లేమి గల వారికి దరిద్రులకు దేవుని సింహాసనం ఉందట. ఏ సింహాసనం? చెప్పండి గట్టిగా. ఏ సింహాసనం? మహిమ గల సింహాసనం. యేసుప్రభు దాని మీద కూర్చుంటాడు. మహిమ గల సింహాసనం మీద కూర్చుని పెడతాడు. ఇంకేమన్నాడైనా? మట్టిలో నుండి వారిని లేవనెత్తెదను. మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని ఉండవారిని అనడా? లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా ఉందండి? ఆగరికి, ఇస్మాయిల్కి ఏమైనా ఉందా? ఏం లేదు. ఏమంటున్నాడు ఆయన? లేపిండా లేపలేదా? ఈరోజు నిన్ను కూడా లేపును కాక, నిన్ను కూడా ఆ స్థితిలోకి దేవుడు నేను తీసుకొచ్చును కాక. ఒక ఉన్నతమైన పొజిషన్కి నువ్వు రావాలని దేవుడు ఉద్దేశం. అలాంటి స్థితిలోకి నువ్వు వస్తే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. అంతేకాని నా బ్రతికింతే, నేను ఇలాగైపోయానని ఎప్పుడు అనుకోవద్దు. యేసు ప్రభు నీకు ఆధారంగా నిలబడతాడు. ఆమేన్. యేసయ్య నీకు ఆధారముగా నిలబడతాడు. ఈ వాక్యం వింటున్న నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. యేసు ప్రభు నీ పట్ల గొప్ప కార్యం జరిచి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్యకు కావాలి. నీవు యేసయ్యకు కావాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏ అరణ్యములో అయితే దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు ఆ ప్రదేశం అంతా ఎలా అయిపోయింది? పెట్రోలు డీజిల్ పడింది. ప్రపంచం అంతా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం చూస్తుందా లేదా? నువ్వు ఏ వెహికల్ అనుకోను, అవునా? ప్రపంచం నలుమూలలు ఏ వెహికల్ అనుకోను, ఏ కంపెనీదని కొను. ఇప్పుడు ఇస్మాయిల్తో మాట్లాడిన మాటలు అన్నీ జరుగుతున్నాయా లేవా? ధనవంతులు అయ్యారా లేదా? వాళ్ళు అయ్యారా లేదా? వాళ్ళ డబ్బు, వాళ్ళ రూపాయి ఇక్కడికి వచ్చి ఎంత దగ్గర ఇంచుమించు 200 పైన ఉంటుంది, 270 రూపాయల పైన ఉంటుంది వాళ్ళ డబ్బు. ఇక్కడికి ఆ రూపాయి వస్తే ఎంత గొప్పవాళ్ళు అయిపోయారు వాళ్ళు. లేమి స్థితిలో ఉన్న వారి జీవితాలు ఈ రోజున ప్రపంచానికి ఆదర్శముగా నిలబడ్డారు వాళ్ళు. ఏది? డబ్బు విషయంలో, ధనధాన్యాల విషయంలో. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటుంది. నీవు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేయి. నిన్ను లేపుతాడా? లేపడా? ఏమీ లేదు అనుకుని కూర్చో. ఏమీ లేదని ఏడు, ఏమీ లేదని ఏమలాగానే కూర్చొని ఏడు. లేపుతాడా? ఆమేన్. హల్లెలూయా. ఇంకా విస్తారమైన ఆలోచనలు పెట్టుకుంటాడు. నేనేమైపోతానని ఆలోచించిన పెళ్ళిగానోడు రోడ్డు ఎక్కుతాడుగా, నా కొడుకు చచ్చిపోతాడుగా. ఇప్పుడు ఏంది నా పరిస్థితి? ఏంది? వాడితో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అనుకో, వాడిని పట్టుకున్నాను, నేను కూడా చచ్చిపోతాగా. ఇదే ఆలోచన వాడిది. 20 రోజులు పట్టింది అన్న నీళ్ళు మానేసి. తీరా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి, అందరికీ చెప్తే అస్సలు మామూలుగా లేదే కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని జీవితాలు పాడు చేసుకోకండి. పిచ్చి ఆలోచనలు పెట్టుకొని రోగాలు తెచ్చుకోమాకండి. ఏది కావాలో దేవుని దగ్గర అది పెట్టండి. దేవుడు దాన్ని నిర్ణయిస్తాడు. ఆమేన్. దేవుడు దాన్ని నిర్ణయిస్తాడు. 12 మంది రాజులు వస్తారని చెప్పాడు అతనిలో. ఏమన్నాడు ఆయన? 12 మంది రాజులు వస్తారు. ఇతను ఇలాగా కావటానికి కానివిరంటే దైవజనుడైన అబ్రహాం. ఆమేన్. దైవజనుడైన అబ్రహాం. అలాగే నీవు గొప్పగా అవ్వటానికి నీకు ప్రేయర్ సపోర్ట్ ఏది కావాలంటే దైవజనుడి ప్రార్థన ఉండాలి. ఏముండాలి? వీళ్ళకి అబ్రహాము ప్రార్థన ఎంత
అవసరమో దైవజనుడి ప్రార్థన మీకంత అవసరం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత చేసుకో, ఎంత ఉపవాసుని ప్రేయర్ చేయి. దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా స్థితిగతి ఇలా ఉందయ్యా, నా బ్రతుకు ఇలా ఉంది ప్రభువా అని ఒక్కసారి దేవుని దగ్గర నువ్వు ప్రేయర్ చేస్తూ దైవజనుడికి కూడా చెప్పినావు అనుకో, నీ ప్రార్థనకి సపోర్ట్గా దైవజనుడి ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు కారణం ఏంటో చెప్పనా? దైవజనుడు ఎప్పుడు నిత్యము కూడా దేవుని సేవ గురించి ఆలోచన చేస్తాడు. నీవేమో లెగిస్తే నీ పిల్లల గురించి, నీ భార్య గురించి, నీ ఉద్యోగం గురించి, నీ బిజినెస్ గురించి ఏదేదో ఆలోచిస్తావు. అంటే దైవజనుడు ఎలా ఉంటాడో తెలుసా? దేవుడి గురించి ఆలోచన చేస్తాడు. ఎవరి గురించి? చదువుదాం, చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా 8. యెషయా 8వ అధ్యాయం 13వ వాక్యం సెకండ్ లైన్లో, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలే. ఎవరి కోసం దిగులు పడాలంట? దైవజనుడు అలా ఉంటాడండి. దేవుడు గురించి దిగులు పడతాడు. ఎక్కడ మీటింగ్ పెడదామా, ఎక్కడ ప్రేయర్ చేద్దామా, ఎవరికి సువార్త చెప్దామా, ఎవరిని రక్షిద్దామా, ఎవరికి దేవుని దగ్గరకు నడిపిద్దామా, ఈ ఆలోచనలు తప్ప ఏమైనా ఉంటాయా? మనకైతే ప్రార్థనకు రండి అయ్యా అని చెప్పేసి సంఘస్థులు పిలిచా, అనా ఏమనుకో మాకు రేపు పొద్దున అతను ఇప్పటికి వెళ్ళు అని మనం ఇలా మాట్లాడు. అవునా కదా? కానీ ఆయన అలా ఏమంటాడా? ఎన్ని పనులున్నా అన్నీ పక్క పడేస్తాడు. వెళ్ళిపోతాడు. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మాత్రం దేవుని సేవ చేస్తాడు. ఆమేన్. అందుకని నీ ప్రార్థనకి సపోర్ట్గా, నీ ప్రార్థనకి తోడుగా దైవజనుడి ప్రార్థన ఉండను గాక. ఎవరి ప్రార్థన ఉండాలి? యేసయ్య ఎన్నుకున్న దైవజనుడు సేవకుని ప్రార్థన ఎంతో అవసరం. సేవకుని ప్రార్థన ఎంతో అవసరం నీ జీవితంలో. కానీ ఆ ప్రార్థన నీకుందనుకో, గొప్పదాన్ని ఓడిపోతాడు, గొప్పోళ్ళు అయిపోతాడు. ఆమేన్. గొప్పోళ్ళు అవుతారు. ఆలోచన చేయి, మాకు అలసిపోతావు అని అన్నాడు ఆయన. ప్రయాణం వల్ల అలసిపోవు, కొంచెం పండుకుంటే లేచిపోతావు, నువ్వు అలసరిపోతుంది. ప్రయాణం చేసి వచ్చేవాడిని అలసిపోవాలి, నువ్వు పండుకున్నావనుకో కొంచెం లేచి వెళ్ళిపోతావు. నేను మొన్న 3 రోజులు తిరిగా నిద్ర లేకుండా, 3 రోజులు నిద్ర లేకుండా తిరిగి ఒక్కరోజు పండుకున్నా, మంచిగా అయిపోయినా. ఏం లేదు, బాగా పని చేసామనుకో ఫుల్గా నిద్రపోతాం, మళ్ళీ లేచి మళ్ళీ పని చేయగలం. కానీ ఆలోచన వలన మాత్రం జీవితం పాడవుతుంది. ఏమవుతుంది? జీవితం పాడవుతుంది. ఆలోచించమా. ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వాక్యం ఫస్ట్ లైన్ చదవండి ఒకసారి. నీ విస్తారమైన యోచనల వలన చదవండి. నీ విస్తారమైన యోచనల వలన నీ వలిచి ఉన్నావు. ఏమన్నాడు ఆయన? విస్తరించి ఆలోచించటం వలన, విస్తారమైన ఆలోచన పెట్టుకోవటం వలన అలిచిపోతాం, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఆమేన్. ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది, పాడైపోతుంది. ఎందుకు ఆలోచించడం? ఆలోచించమని ఆలోచించడం మానే. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, ఈ బెర్షెబా అరణ్యంలోకి వెళ్ళి ఏమో కేకలు పెడుతుంది కదా, అక్కడ ప్రార్థన స్థలం ఉందండి. ఏ స్థలం ఉంది? ప్రార్థన స్థలం ఉంది. ఏ స్థలం? ప్రార్థన స్థలం. చూద్దాం ఒకసారి. 33వ వాక్యం, 21-33వ వాక్యం. అబ్రహాము బెర్షెబాలో ఒక పీచుల వృక్షం ఒకటి నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు. ఏ స్థలం అది? ప్రార్థన స్థలం. అంటే ఏమీ లేని స్థితిలోకి ప్రార్థన స్థలంలోకి వెళ్ళాలి. ఆమేన్. ఏ స్థలంలోకి వెళ్ళాలండి? ప్రార్థన స్థలంలోకి వెళ్ళాలి. నాకు బాగా గుర్తు, నేను రక్షించబడిన కొత్తలో ఒక చర్చికి వెళ్ళాను. నేను
మెసేజ్ అయిపోయింది, పాట పాడుతున్నారు. కానుకల బాక్స్ దగ్గరకు వస్తుంది. నేను వెనక్కి కూర్చుని స్టార్టింగ్ దేవుడు నమ్ముకున్న కొత్తలో నా దగ్గరకు వస్తూ ఉంది కానుకల సంచి. వస్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నా, నా దగ్గర కానుకేం లేదు వేయటానికి, నేను వేస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తాను. నా దగ్గరకు నా లైన్లో వచ్చింది, నా పక్క వాళ్ళు వేశారు. నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఏం లేదండి, పెన్నే ఉంది, పెన్ వేయమంటారా అని. అంటే పాస్టర్గా చెప్పినప్పుడు వాక్యాలు అండర్లైన్ చేసుకోవడానికి పెన్నే ఉంది నా దగ్గర, ఏం లేదు ఏమంటారా అని. పెన్నెట్టేస్తావు అన్నాడు ఆయన సీరియస్గా. ఒట్టి చేయి అందులో పెట్టి ఏమని చెప్పాను తెలుసా? నా దగ్గర ఏమీ లేదయ్యా, నా జీవితమే ఉంది, దీన్ని నువ్వు వాడుకో అని వేసి ఒట్టి చేయి కానుకల సంచిలో. అనుకుంటే ఏమన్నా తెలుసా, ఈ కానుకల సంచిలో నా జీవితాన్ని వేస్తాను. ఈ కానుకలను ఎలా అయితే వాడుకుంటారో దైవజనులు నీ సేవలో, నన్ను కూడా అలాగ వాడుకో అని దేవుని నమ్ముకున్న స్టార్టింగ్ దినాల్లో ఫస్ట్లో అప్పుడు పాట పట్టడం రాదు, వాక్యం చెప్పడం రాదు, ఏం లేదు, వింటమే నా పని. అప్పుడు చెయ్యేసి చేయి తీసి సౌండ్ రావాలిగా, కాగితం రావాలిగా, ఏమీ లేదు, సంచిలో చెయ్యేసి చేయి తీసి నాకెళ్ళి చూశాడు ఆయన. చూసిన ఏముంది, నా దేవుడు చూసుకున్నాడులే అనుకున్నాను. ఆ తెల్లారి నుంచి నాకు స్టార్ట్ అయింది. ఇక దేవుడు నన్ను ఇంకా దగ్గరికి అయిపోతున్నాను, దేవుడికి రోజు రోజుకి దేవునికి దగ్గర అయిపోతున్నాను. జీవితాన్ని కానుకగా వేసా నేను. ఏమీ లేదు కదా నా దగ్గర, ఇచ్చే స్టేజ్ కూడా కాదు నాకు, అలా వేసిన దేవుడు అలాగే వాడుకున్నాడు. ఇప్పటి వరకు ఈనాటి వరకు అలాగే వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తు నాకు అది. అందుకే ఈరోజు నీ వాక్యం ఉంటున్న మీరు లేమి స్థితిలోకి ఉన్న మీ జీవితం, ప్రార్థన స్థలానికి రండి, ఎలుగెత్తి కేకలేసి ప్రార్థన చేయండి. దేవుడు మీ మొర ఆలకించునుగాక. యేసయ్య మీ మొర ఆలకిస్తాడు, మీకు సమాధానం ఇస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపుతాడు. ఖచ్చితంగా మిమ్మల్ని నింపుతాడు. యేసు ప్రభువు వైపు చూస్తూ మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించండి. ఆదికాండం 21 అధ్యాయం 14, 15, 16, 17, 18 వాక్యాల్లో దేవుడు మామూలుగా చెప్పలేదు, మన గొప్ప జనంగా చేశాడు. ఈ రోజున ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళకి డీజిలు, పెట్రోల్, అక్కడున్న ప్రతి వాళ్ళు ధనవంతులు. ఆమేన్. ఆ రోజున దేవుడు చెప్పాడు, నేను ఇలాగ చేస్తాను. ఆ బ్లెస్సింగ్స్ వచ్చింది, నిన్ను కూడా దేవుడు లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయము 4వ వాక్యం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములకు పోయి బదర వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేసి. ఒకసారి గమనించండి ఈ వాక్యాన్ని. 3వ వాక్యం ఉంది, బెయేర్షెబాకు చేరి అని రాస్తుంది అక్కడ. ఎక్కడ చేరాడైనా? ఈయన పేరు ఏలియా అండి. ఏం పేరైనా? ఏలియా పేరుకి అర్థమైంది తెలుసా? యెహోవాయే దేవుడు అని నిరూపిస్తాడు ఆయన. పేరుకి అర్థమైంది తెలుసా? యెహోవాయే దేవుడు. ఆయన నిలబడితే యెహోవాయే దేవుడని నిరూపించగలిగిన, ఛాలెంజ్ కలిగిన ప్రవక్త అయిన, సవాళ్ళు చేయగలిగిన దైవజనుడైన, యెహోవాయే దేవుడి అని పేరుకి అర్థం. ఏలియా పేరుకి అర్థము యెహోవాయే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమె దెయ్యాల సినిమా చూస్తుందండి. వినండి నేను చెప్పేది. ఒక ఆమె దెయ్యాలు సినిమా చూస్తుంది. సినిమాలో దెయ్యం పట్టిన వాళ్ళకి నడుం దగ్గర నుంచి కాళ్ళు పడిపోతాయి. ఆమెకు దెయ్యాల సినిమాలు అంటేనే ఇష్టం. ఏం సినిమాలు? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే దెయ్యాల సినిమాలు అంటేనే ఇష్టం. వేరే సినిమాలు చూడరు వాళ్ళు. అయితే ఏమైంది తెలుసా? దెయ్యం వచ్చి ఒకళ్ళని బట్టి నడువులు, కాళ్ళు అన్నీ పడిపోయేలాగా చేస్తున్నప్పుడు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ దెయ్యము
వాళ్ళకి సడన్గా ఈమెలో ప్రవేశించి ఈమె నడువులు పడిపోయింది, కాళ్ళు చేతులన్నీ పడిపోయింది. మీకు అర్థమైంది చెప్పింది? ఏం చూస్తే దెయ్యం బుద్ధి ఏంటంటే కాళ్ళు చేతులు నడుము పడగొట్టడం దాని పని. ఏమో ఇదే టైంలో చూస్తుంది, భలే పడిపోయినాయే, నాకు కూడా పడిపోతాయేమో అని ఆలోచిస్తుందట. ఈమె అందులో వచ్చి ఏమకు పట్టింది, పడిపోయింది. కాళ్ళు పడిపోయిన తర్వాత కూడా మన సినిమాలు ఆపజేయాలి కదా, పండుకొని కూడా చూస్తుంది అట్నే. పండుకొని కూడా ఇట్టే చూస్తుంది. ఇక నాలాంటి దైవజనుడు పోయి ఎందుకమ్మా అటు చూస్తావు, ఇప్పటికే పడిపోయినాయి అమ్మ కాళ్ళు అంటే, బుద్ధి మానలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేయి. కాళ్ళు కనుక లెగిస్తే నేను దెయ్యాల సినిమా చూడటం ఆఫ్ చేస్తా అందట. సరే అని 2 కాళ్ళు పెట్టుకుని నాలాంటి దైవజనులు ప్రార్థన చేశారు. కొంచెం కొంచెం నడుస్తుంది, ఆపాలి కదా, అట్టే చూస్తుంది. పెట్టురా, టీవీ పెట్టి కాళ్ళు పని చేస్తున్నాయి కానీ శుభ్రంగా పడిపోయింది. దేవుడు ఫైనల్గా చెప్పిందంట, దెయ్యాల సినిమాల గురించి నువ్వు ఆలోచించిన ఆఫ్ చేయి, నీ కాళ్ళు లేపుతానట. ఈ మధ్య కొంచెం ఆఫ్ చేసిందట, ఈ మధ్య ఆయన కూడా లేపుతున్నట్టు కాళ్ళు. ఈ మధ్య కొంచెం ఆఫ్ చేసిందట ఆయన, ఈ మధ్య కూడా ఆయన కూడా లేపుతున్నాడట. చూడండి టైటిల్ చూడండి ఎట్టుందో, ఈ మధ్య ఆమె ఆఫ్ చేసిందంట, ఆయన కూడా ఈ మధ్య లేపుతున్నట్ట. ఆమె ఆలోచించడం ఆఫ్ చేసినావు అనుకో, ఆయన కూడా లేపుతాడు. నీ గురించి నువ్వు ఆలోచించడం అనుకో, నువ్వు ఆడేమంటూ ఆయన పోతుంటాడు పరలోక రాజ్యానికి. ఆయన గురించి ఆలోచించిన వాడు హెవెన్కి వెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా ప్రార్థన చేసి పోయాను, అదే ఏం పట్టినా నరాలు పట్టుకొని ప్రార్థన చేసిన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు, లోకల్లోనే ఉన్నారు వాళ్ళు, ఈ మధ్యలోనే ఉన్నారు ఇక్కడే. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్త. మరి కేబుల్ రాగానే ఫోన్ చేసి ఏంది డబ్బులు కట్టట్లా, నెలకు 300 కడుతుంటే రామే బాగు చేయటానికి అని అనక కాముడి ప్రార్థన చేసుకుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, ఏలియా గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు. ఏలియా బెయేర్షెబా అరణ్యానికి వెళ్ళిపోయాడు, బదరి వృక్షం కింద కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చున్నాడంట? బదరి వృక్షం కింద. మోకాలు ఉన్నాడా, కూర్చున్నాడా? మోకాలు అంత ఓపిక లేదు, నడిచి వచ్చింది ఒక దినం అంతా, ఒక రోజంతా అలిసిపోయిండు, ప్రయాణంలో అలిసిపోయాడు. కూర్చుండి ఇక సతికిల పడ్డాడు. ఇక అంతే కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను ముందున్న సేవకుల కంటే గొప్పని కాదులే కానీ, మా పితరుల కంటే నేను గొప్పని కాదు కానీ, మా ఊర్లో ఉన్న వాళ్ళ కంటే కూడా నేను గొప్పని కాదులే, నాకంటే ముందు ప్రార్థన చేసేవాళ్ళు కానీ నా తర్వాత చేసేవాళ్ళ కంటే కూడా నేను గొప్పని కాదులే కానీ, సార్లే కానీ నా ప్రాణం తీసుకో అని డైరెక్ట్గా దేవుని చెప్పేసింది. ఏం ఆలోచించాడండి ఈయన? చదువుదాం ఆ వాక్యాన్ని, చదువుదాం. 2వ వాక్యం. యెజ్బేలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకి నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వల్ల నీ తీయని ఎడల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను గాక. కనబడిందా? రేపు ఇదే టయానికి నీ ప్రాణం కనుక తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయగాక అని చెప్పేసి ఒక మిలిటరీ అధికారితో, ఒక సైనికుడితో లెటర్ ఇచ్చి పంపించేసింది, ఒక దూతతో. ఓ ఏలియాకి ఇచ్చినప్పుడు అని. ఇది ఆలోచన అయింది. ఏం ఆలోచన? ఇది ఆలోచన. సేవ వదిలిపెట్టిండు, మంచిగా అన్నం వండి పెట్టి కూర వండి పెట్టి తినే కిచెన్ రూమ్ వదిలిపెట్టేసిండు, ప్రార్థన చేసి హాల్ వదిలిపెట్టేసిండు. ఏమి లేదు ఇక, ఉన్న బట్టలతో వెళ్ళిపోయింది. ఇక ఏందని డ్రెస్సు? దుప్పడ కప్పుకుంటాడు, తోలు దట్టి కట్టుకుంటాడు. ఇదే ఆయన డ్రెస్సు. దుప్పడ కప్పుకోవటం, మొలకి తోలు దట్టి, ఒంటి రుమాల వస్త్రం, ఒంటి రుమాల వస్త్రం ఇది కట్టుకున్నాడు, దుప్పడు ముసుకేసుకున్నాడు, వెళ్ళిపోయింది ఇక అడ్రస్ లేకుండా. ఏంది ఆయన ఆలోచన? రోజంతా, ఒక రోజంతా ఇదే ఆలోచన. మనకుండవా? ఎవరెవరు నిన్నేమనంటే మొత్తం రావా?
నీ భర్త నేను ఏమైనా అన్నాడు అనుకో, నీ భార్య నేను ఏమైనా అనుకో, నీ పిల్లలు నేను ఏమైనా అన్నాను అనుకో, నేను బతకడానికి నేను చచ్చిపోతా. ఈయన కూడా అదే ఆలోచన. ఆమేన్. ఆ ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ అబ్రాహాము చేసిన ప్రార్థన స్థలం ఆయన కనబడింది. నేను ప్రార్థన చేసి పనుకున్నాడు. దేవుడు పరలోక రాజ్యంలో కిచెన్ రూమ్ ఏర్పాటు చేశాడు. ఏలియా కోసం రొట్టె తయారు చేశాడు. నీళ్ళ పొడుగున ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడు దేవుడు. తినమని చెప్పాడు, పండుకోబెట్టాడు. తిను, తర్వాత నువ్వు అనిగే అన్నీ కూడా తర్వాత మాట్లాడదాం, నువ్వు పండుకో అని కడుపు నిండి పెట్టాడు. అలిసిపోయాడు కదా, పండుకోబెట్టాడు. ఆ తర్వాత సెకండ్ టైం మళ్ళీ పెట్టాడు. లేపి ఏమన్నాడైనా తిన్న తర్వాత హోరేబు కొండ దగ్గర పద, నువ్వు ఆలోచించే విషయాలన్నిటి గురించి అక్కడ మాట్లాడతారట. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ బెర్షెబా అరణ్యంలో ఆయన జర్నీ చేసేటప్పుడు ఎన్ని మృగాలు ఆయనకి ఎదురై ఉంటాయి. అడవి మృగాలు, క్రూరమైన జంతువులు, తాపకరమైన పాములు. ఏదైనా హాని చేసిందా? చేయలే. చేసిందా? చేయలే. ఒక దినమంతా ప్రయాణం చేసినప్పుడు అలిసిపోయాడు. మనుషుల గురించి మనుషులు ఏదైనా అన్నారని ఆలోచించినప్పుడు అతను హెల్త్ పాడైపోయింది, అలిసిపోయాడు అన్నది బైబిల్లో. చదవండి ఒకసారి, అక్కడ రాసింది. ఇక్కడ గమనించండి. దిన ప్రయాణం అంతా అలిసిపోయి అక్కడ పండుకున్నాడు. మరి 40 రాత్రింబగళ్ళు ఆ రొట్టె బలము చేత ప్రయాణం చేశాడన్న 8వ వాక్యం. అతను లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పెట్టబడిన హోరేబు కొండకు వచ్చాడు. ఆమేన్. ఏ కొండకు వచ్చాడు ఆయన? ఎన్ని రాత్రుల్లో, ఎన్ని పగల్లో? 40 రాత్రింబగళ్ళు దేవుని బలము చేత, దేవుని భోజన బలము చేత. అలాగే దేవుడు నువ్వు ఆలోచించేటప్పుడు ఒక్క మాట నీకు దేవుడు సెలవిస్తే అది పక్కబడేయాలి. దేవుడి గురించి ఆలోచనలోకి రావాలి. నీ హెల్త్ బాగుంటుంది, అప్పుడు నీ ఆరోగ్యము బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో చూద్దామా వాక్యం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడిన దాని మరియు నీకు పేరు పెట్టుచున్నారు. వినబడిందా? ఇర్మియా 30:17వ వాక్యం. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడిన దాని మరియు నీకు పేరు పెట్టుచున్నారు. ఒకసారి చూడండి, నీ గురించి సియోన్ అంటే సంఘమే. సియోన్ అంటే సంఘం. ఇక్కడ ఏమన్నాడంటే ఎవరును లక్ష్య పెట్టని. నేనెవరు లక్ష్య పెట్టట్లా, నేనెవరు పట్టించుకోవట్లా, నేనెవరు కూడా దరిదాపులోకి రాని ఇట్లా. ఆ స్థితిలో ఉన్నారు. వెలివేయబడిన స్థితిలో ఉన్నావు నువ్వు. ఏ స్థితి అండి? వెలివేయబడిన దానవు అన్నాడు ఆయన. ఆయన అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయితే, అక్కడ రాసిన చదవండి. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. అయితే అంటే అర్థం ఏందండి? అయితే వాళ్ళు ఎవరెవరో నీ గురించి అనుకున్నారు. అయితే ఏమైంది? నేను లేనా? నేనున్నానా? నీకు ఆరోగ్యము కలగజేస్తా. ఎప్పుడు? ఈరోజే, ఈ సెకండ్లోనే నేను ఫుల్గా నింపేస్తా. నీ గాయములను మాన్పేస్తా. గాయాలు ఎన్ని ఉంటాయండి? మీకున్నాయా గాయాలు? ఏమన్నా ఉన్నాయా? లేవా? ఉన్నాయా గాయాలు? ఉన్నాయా బాడీలో? ఉన్నాయా గాయాలు? నాకైతే లేవు గాయాలు. మీకున్నాయి గాయాలు? గాయాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శారీరకమైన గాయము, 2 మానసికమైన గాయం. మానసికమైన గాయం ఎప్పుడు వస్తుంది?
నువ్వు విస్తారముగా ఆలోచించినప్పుడు, నువ్వు ఆలోచించినప్పుడు మనసుకు గాయమవుతుంది. ఎవరో అన్న మాటలు కత్తిపోట్లలాగా గాయాల్లాగా గుచ్చుకుంటాయి. దానివల్ల ప్రమాదం. అందుకేమన్నాడంటే నీ గాయములను నేను మానిపెదను అన్నాడు ఆయన. ఆమేన్. నీ గాయములను నేను మానిపెదను అన్నాడు ఆయన. ఎవరు మానుపుతారట? నేను అంటే ఇక్కడ దేవుడు. నేను అంటే ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. నేను వస్తా. అయితే ఏంటి? సంఘములో ఉన్న నిన్ను రకరకాలుగా నీ గురించి మాట్లాడుకోవచ్చు. నీ వాళ్ళే మాట్లాడుకోవచ్చు, నీ ఇంటోళ్ళు మాట్లాడుకోవచ్చు, ఎదురోళ్ళు మాట్లాడుకోవచ్చు, ఊరంతా మాట్లాడుకోవచ్చు, అందరూ మాట్లాడుకోవచ్చు. కానీ నేనుంటా నీతో. అయితేనే నేనుంటా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు ఏలియాని సేవ వదిలిపెట్టి, మినిస్ట్రీ వదిలిపెట్టి, అడ్రస్ లేకుండా పోతే ఆ రోజులు ఎంతమంది అనుకుని ఉంటారు? యెజబెల్ రాణి కూడా అనుకుని ఉంటుంది. ఏలియన్ లేనప్పుడు ఏలియన్ తీసుకురండి అని బంటూతుల్ని సైనికులు పంపిస్తే ఏలియా లేకపోతే పారిపోయాడు అని అక్కడ వాళ్ళు చెప్తే ఏమనుకుని ఉంటుందామా? మనం అంటే ఏమనుకున్నాం? కాళ్ళు ఎగరేదట, ఎగరేదో ఎగరెత్తదే లేదా? ఇప్పుడు ఎగరేసిన వాళ్ళ దగ్గరకే దేవుడు ఎదురుగా నిలబెడుతున్నాడు ఇప్పుడు. ఆమేన్. చప్పట్లు పడి దేవుని అయిపోతుంది. గట్టి కొడదాం, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఎగరేసిన వాళ్ళ దగ్గరకే దేవుడు నిలబెడతాడు. చదువుదాం వాక్యం. చదవండి. రాజుల ఫస్ట్ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 17వ వాక్యం. 21-17వ వాక్యం. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు లేచి సోమ్రోలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే ఆయన నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అని చెప్పాడు దేవుడు. నువ్వు లేచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకున్న వల్ల నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా నీ స్థలమందు ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకిన ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని సెలవిచ్చాను. కనబడిందండి? ఇంకా చదవండి. అంతటా అహాబు ఏలియాను చూసి, నా పగవాడ నీ చేతిలో చిక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని నావు గనుక నా చేతిలో నీవు చిక్కబడితివి. ఆమేన్. ఇప్పుడు ఎవరిని చూసి పారిపోయాడండి ఈయన? ఈ ఫ్యామిలీని చూసి పారిపోయాడు. అహాబును చూసి, యెజబెల్ రాణిని చూసే పారిపోయాడు ఈయన. ఇప్పుడు మళ్ళీ దేవుడు పోనీ ఇక్కడ చూడండి 18-21. అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నీ మీదకి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున వారు ఎవరును పురుషులు లేకుండా నిర్మూలము చేసేదను. ఆమేన్. ఆలోచించాడు ఒకరోజు, తెల్లారి నుంచి ఆలోచించడం మానేశాడు. మోతలు మోగిస్తున్నాడు ఆయన. నువ్వు కూడా మోతలు మోగించదు గాక. ఆమేన్. అనమే నోరు బలకాలి, సౌండ్ రావాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని దృష్టిలో గొప్పదానిగా ఎంచబడతావు. నీ తరపున దేవుడు వ్యాజ్యం. నువ్వు ఆలోచించడం మానే, అవతలకి మోతలు మోగుతుంది. ఏలియా ఆలోచించడం మానేశాడు, అవతలకి ఏమైందండి? బైబిల్లో రాసింది అహాబు గురించి 70 మంది కుమారులు అంట. ఎంతమంది? 70 మంది కుమారుల్ని ఒక్కరోజే చంపేసిందంట దేవుడు. 70 మంది కుమారుల్ని ఒక్కరోజే దేవుడు చంపేసింది. ఇంకొక వాక్యం ఏమన్నా తెలుసా? అహాబు యుద్ధం ముందు రథం మీద ఒరిగినప్పుడు రథం గడుగుతుంటే అహాబు బ్లడ్ కింద పోతే కుక్కలు వచ్చి నాకిని అంట. నిజంగా నాకిని అని బైబిల్లో రాసింది. యెజబెల్ రాణిని ఎట్టగొట్టింది తెలుసా దేవుడు? కిటికీలో పైనుంచి చూస్తూ ఉంటే ముఖానికి ఫౌండేషన్ వేసి రకరకాల అన్నీ రాసుకొని ఆ పైనుంచి చూస్తూ ఉంటే నా పక్షం ఉన్నవారు ఎవరు అని చెప్పేసి యెహోవా అడిగినప్పుడు అన్ని స్పాట్లో మేము అని తల ఉంచి ఇట్లా చూసినప్పుడు దాన్ని కింద పడేయండి అంటాడు. పైన నుంచి అంతస్తు నుంచి కింద పడితే మెట్ల మీద పడి
గుర్రాలతో తొక్కిస్తే లాస్ట్కి ఆయన స్నానం చేసి భోజనం చేస్తున్నప్పుడు భోజనం అంతా అయిపోయిన తర్వాత అది రాజకుమార్తె అది ఎలా ఉందో చూడండి అని చెప్పేసి చూస్తే కపాళము, అరిచేతులు, అరికాడ తప్ప ఏం మిగలేదంటే కుక్కలన్నీ తినేసినాయి అంట. ఏలియాని చంపుదాం అనుకుంది, కుక్కలు తినేసినాయి. ఆమె హల్లెలూయా. బెర్షెబా అరణ్యంలో ప్రార్థన స్థలంలోకి వెళ్ళాడు ఆయన. ఏమీ లేని స్థితిలో ఉన్నాడు ఆయన. మొత్తం పోగొట్టుకొని దినమంతా ఆలోచిస్తూ కూర్చున్నాడు. తినటం మానేశాడు, తాగటం మానేశాడు, అన్నీ మానేశాడు. దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమయ్యాడైనా? ఎదుటివారికి పగవాడిగా మారిపోయాడు. ఎదుటివారికి పగవాడిగా మారిపోయాడు. మోతలు మోగిస్తున్నాడు అక్కడ. ఇంకేమంటే తెలుసు బైబిల్లో రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తే, 2 రాజులు 1వ అధ్యాయంలో చూస్తే, నేను నిజముగా దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని దిగ వచ్చి నిన్ను 50 మందిని దహించునుగా ఆకారడే. నేను నిజముగా దైవజనుడు అయితే నిన్ను 50 మందిని దహించునుగా ఆకారని సెలవిచ్చాను. ఏమి స్థితిలో ఉన్నా ఈయన ఏ స్టేజిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. లేమి స్థితిలో ఉన్న ఆగారు, ఇస్మాయేలు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు చూడండి. నువ్వు కూడా లెగుసుదుగా ఆక. ఆమేన్. హల్లెలూయా. నేను చెబుతుంటే నాకైతే మాత్రం మోగుతుంది. ఎంత బాగుందో అనిపిస్తుంది, కానీ మీకైతే ఎట్టుందో నాకైతే తెలియదు. కానీ మిమ్మల్ని అయితే లేవనెత్తును గాక, మిమ్మల్ని లేవనెత్తును గాక. ఇంకా గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు వైపు చూడు. దేవుని జీవితంలో కార్యం జరిగించి నడిపిస్తున్నాడు. గొప్ప వాగ్దానము మీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి సమృద్ధిస్తాడు ఆయన. ఏమీ లేదో దేవుని దగ్గర చెప్పు. ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రార్థన స్థలానికి వచ్చావు, దేవునికి చెప్పు. ఏడుస్తూ చెప్పు, ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? నేను అప్పుడప్పుడు కొంతమందికి చెప్తాను. ఏమని చెప్తాను తెలుసా? నా ప్రార్థన బలం ఎంతో నాకు తెలుసు. నేను ఎంత విశ్వాసం ఉన్నదో నాకు తెలుసు. మీకు తెలుసా మీ విశ్వాసం గురించి? నేను అడుగుతున్నా, చెప్పండి. మీకు తెలుసా మీరు ఎంత విశ్వాసం బలంలో ఉన్నారు? తెలుసా? తెలుసా? అంటాడరే, తెలుసా తెలీదా? మీ విశ్వాసం ఎంత బలం ఉందో తెలుసా మీకు? తెలుసా లేదా? అదే ఆలోచిస్తాను. అదే నేను చెబుతున్నా. నా గురించి, నా ఆత్మీయత గురించి నేను చెప్తున్నా. నా ప్రార్థన బలం ఎంతో నాకు తెలుసు. నా విశ్వాసం ఎంతో తెలుసు. క్రీస్తులందు నేను ఎంత రోషము కలిగి మూర్ఖంతో ఎలాగ వెళ్తానో నాకు తెలుసు. పట్టుకున్నానంటే ఏదైతే పట్టుకున్నది జరిగేంతవరకు ఎలా కూర్చున్నా నాకు తెలుసు. మీకు తెలుసా? ఈ నాకు తెలుసు కనుక బిలీవర్ ఎవరైనా కుంగిపోతే, విశ్వాసం ఎవరైనా కుంగిపోతే వాళ్ళ దగ్గరికి వచ్చి భుజమే చేసి, జెంట్స్ దగ్గరికి వచ్చి భుజమే చేసి వెనకదా చెయ్యట కొట్టే అంట, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళంట. ఆమేన్. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళంట. ఎందుకంటే ఈ మాట దేవుని దగ్గర పోరాడే శక్తి నాకుంది, దేవుని దగ్గర గోజాడే శక్తి నాకుంది, దేవుని దగ్గర విశ్వాసం కనపరిచే శక్తి నాకుంది. అందుకని నేను చేయగలుగుతా అని ఒక ధైర్యం ఎదుటి వారికి చెప్పగలుగుతా. నువ్వు చెప్తావా? నువ్వేమంటావు తెలుసా? బైబిల్ ఏం చెబుతుంది? నీది సాక్ష్యం చెప్పవు. బైబిల్ ఏం చెబుతుంది అని ఇలా మాట్లాడతా. నేను బైబిల్ గురించి ఏమని చెప్పానా? చెయ్యట కొట్టి, చేత్తో ఇలా కొట్టి, ఈపు మీద ఇలా కొట్టి, భుజం తట్టి ఏమంటా తెలుసా? నేను చూసుకుంటా, నేను చేస్తా. ఆమేన్. అలాంటి ధైర్యం కలిగిన స్టేజీలోకి నువ్వు రావాలి. అలాంటి పొజిషన్లోకి నువ్వు వస్తే ఎదుటివారు ఎలాగుంగినా సరే నువ్వు లేవనెత్తగలవు. ఎందుకు? నువ్వు ఆ స్థితి నుంచి లేచు కాబట్టి ఆ పవర్ ఏంది నీకు తెలుసు. ఇంకా ఎదుటివారిని లేపగలిగే స్టేజ్లో నువ్వు రావాలి అంటే నువ్వు లేవాలి ఫస్ట్. ఆమేన్. ఆ స్థితిలోకి వస్తే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఆమేన్. మరి అలా ఉండాలి. సామెత ఒకటి ఉంటుంది తెలుసా? వర్షాకాలం గొడుగు పట్టాలట. వర్షాకాలం గొడుగు వేసుకుంటే ఎవరేమన్నారు? చలికాలం గొడుగు వేసుకొని పోతే ఎట్టుంటుంది? చలి బాగా వస్తుంది, గొడుగు వేసుకొని పోతుంటే ఎట్టుంటుంది? ఏడేడు ఎంతగా వేసుకుంది గొడుగు అనుకోరా? వర్షాకాలం గొడుగు వేసుకొని పోతే ఎవరు వింతగా చూడరు. ఆమేన్.
నేనందరూ వింతగా చూడాలంటే ఏదో ఒక వెరైటీకి చేయాలి నువ్వు యేసులో. నేనందరూ వింతగా చూడాలనుకో, యేసయ్యలో నువ్వు ఏదన్నా వింతగా నువ్వు చేయాలి. చేస్తేనే బాగుంటుంది. ఆమేన్. ఇప్పుడు చలికాలం గొడిగేసుకుని నన్ను అడిగినవు అనుకో, ఏంది రా వింతగా చేస్తున్నావు అంటే, నువ్వు నన్ను అడిగినవు కదా, నీది చేయబట్టే కదా నువ్వు అడిగింది. నీది చేయకపోతే నన్ను అడుగుతావా? అంటాడా అండా? అది నువ్వు కూడా ఆ స్టేజ్లోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు బతుకు పాడుగాను లెగుద్దాం అనిపిస్తుందా మీకు? ఆమేన్. లేవాలి మరి, బైబిల్ చెప్తుంది. ఒకరోజు ఆలోచించాడు ఏలియా. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏలియా ఇక్కడ ఏం చేస్తామంటే, అదే ఆమె అన్నది కదా, అందుకే ఆలోచిస్తున్నాను అన్నాడు. నేను లేననుకున్నావా ఏలియా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తారండి, చెప్పండి. మీరు బాగా ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తారా? నేను ఆలోచిస్తా, కానీ కొద్దిసేపు ఆలోచిస్తా, తర్వాత ఏముండదు. ఆలోచిస్తారా లేదా మీరు? దేవుడు లేడని ఆలోచిస్తారా మీరు? మీరు నమ్మిన యేసయ్య లేడని ఆలోచిస్తారా? ఏలియా అదే అన్నాడు, నేను లేననుకుని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆమేన్. ఏమన్నాడు ఆయన? అదే నువ్వు ఉండవని నాకు తెలుసాయా, కానీ ఆలోచిస్తాను. ఏం చెప్తాను? తెలుసు దేవుడు ఉన్నాడు అయ్యగారు, కానీ మనుషులేం కదండి. కానీ ఆడ పెడతారు ఇక. కానీ అంటే అర్థమైంది, ఏదో సాగు చెప్తానికి. కానీ అంటే కానీ పెడతారు అక్కడ, పెట్టి మనుషులు కదండి అందుకే ఆలోచిస్తాం. ఏలియా మనిషి కాదా? చెప్పండి గట్టిగా. ఏలియా మనిషి కాదా? కొత్త నిబంధనలు ఏముంది? మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే ఏలియా. మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే ఏలియా అనడం లేదా? మనలాంటి స్వభావం అంటే మనలాగా ఆలోచిస్తారు, మనలాగా కోపం వస్తుంది, మనలాగా ఈర్ష్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చేంజ్ అయిపోయాడు ఆయన. ఆమేన్. నువ్వు ఆలోచించడం మానే, ఎదుటి వారికి మోతలు మోగిస్తాడు ఆయన. ఎదుటి వారికి నీ గురించి ఎవరెవరైతే ఏమనుకుంటున్నారో వాళ్ళకి ముహూర్తం పడతారు, స్టార్ట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏలియా గురించి యెజబెల్ రాణి ఆలోచించింది, అహాబు ఆలోచించాడు. ఏమయ్యారండి వాళ్ళు? ఉన్నారా బైబిల్లో? ఉన్నారా? వాళ్ళ చరిత్ర చదివిన తర్వాత మీకు అర్థమైంది. అహాబు సంతతి వారులు వాళ్ళే కాకుండా అహాబుకి తానా అంటే తందాన బలికి వాళ్ళు ఉన్నారు, చూసారా? వాళ్ళు ఉన్నారని బైబిల్లో ఉందా? చదవండి, బైబిల్ చదవండి. ఇప్పుడు 21వ అధ్యాయం, ఫస్ట్ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ వాక్యం చదవండి ఒకసారి. అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చదవండి. నేను నీ మీదికి అపాయము రప్పించదును, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇజ్రాయేల్ వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా. నీ గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళతో కలిసి తానా అంటే తందానాలు ఎవరు ఉంటారుగా, వాళ్ళ పక్షం చేరిన గుంపు ఉంటుంది కదండి. గుంపును ఉంచుతాన్నాడు ఆయన, ఉంచుతాన్నాడా? ఎవరిని ఉంచను అన్నాడు ఆయన. ఎవరెవరైతే నీ పక్షం నుండి తానా అంటే తందాన అంటారో ఇజ్రాయేల్ వారిలోనే అని ఉంది బైబిల్లో. ఏమనుంది అక్కడ? ఇజ్రాయేల్ వారిలోనే అంటే వీళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళే, నామకార్థమైన భక్తులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ పక్షం ఎంతమంది అయితే చేరుతారో వాళ్ళని కూడా ఉంచడు. ఏం చేస్తే? నువ్వు ఆలోచించడం మానేస్తే. నువ్వు ఆలోచించడం మానేయి, ఆరోగ్యం కలిగి ఉండు. నీ గాయాలు కడతాడు, నీకు ఆరోగ్యం కలగజేస్తాడు. ఈరోజే అది జరుగును గాక, ఈరోజు నువ్వు గొప్పదాని వగుదు గాక, ఈరోజు నువ్వు గొప్పవాడు వగుదు గాక. ఒక ఉన్నతమైన పొజిషన్ నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పని ఆయన చేస్తాడు. అవసరమా? కొందరితో అంటా నేను, యేసు ప్రభు దగ్గరికి యెరూషలేముకి ఆయన ఎంటర్ అయ్యాడు ఒకసారి. ఎవరు ఆయన చేర్చుకోవట్లా, వస్తున్నారు కానీ చూస్తున్నారు, వందనాలు గారు అంటున్నారు, పోతున్నారు. అసలు కొంతమంది చూసి చూడనట్టు కూడా వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు.
సీరియస్గా నేను వస్తుంటే సీరియస్గా కూడా చూసిన వాళ్ళు ఉంటారు. అందులో జబదయి కుమారులు ఇద్దరు ఉన్నారు, యాకోబు యోహాను. ఎవ్వరు చేర్చుకోకపోతే వీళ్ళ కోపం వచ్చింది. యేసుప్రభుని చేర్చుకోకపోతే వీళ్ళ కోపం వచ్చి, బతుకుడా వీళ్ళెవ్వరూ కూడా నిన్ను పట్టించుకోవట్లేదు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇలా గాల్చేటట్టు చేయమంటవా? అంత రోషం ఉంది నాకు, చేయమంటవా? నువ్వు లేపేస్తే వెళ్ళని అంటాడు ఆయన. వాళ్ళిద్దరు నువ్వు నేను లేపేస్తానంటాడు. అప్పుడు ప్రభు ఏమంటో తెలుసా? మీరెట్టి రోషం గలవారు నాకు తెలుసు, మీరెట్టి విశ్వాసం గలవారు నాకు తెలుసు, మీరెంత పవర్ఫుల్ నాకు తెలుసు. ఇప్పుడు టైం కాదు, మీరేం చేయమాకండి, కాముకుండండి అని వాళ్ళని గద్దించి ఆపేస్తారు. యేసుప్రభు ఒక్కసారి అనండి, వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. అది దైవజనుడి పవర్ అన్నా, బిలీవర్ పవర్ అన్నా నీ గురించి ఆయనకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సెకండ్ ప్రార్థన చేయి, లేకపోతే 2 నిమిషాలు ప్రార్థన చేయి, 3 నిమిషాలు ప్రార్థన చేయి, నీ పవర్ ఆయనకి తెలుసు. ఎంత బిలీవ్ చేస్తావు యేసయ్యని నీకు తెలుసు. లేమి లేని స్థితిలో ఏలీని ఎంత గొప్ప చేశాడు చూడండి. లేమి లేని స్థితిలో ఇస్మాయిల్ని, ఆగర్ని ఎంత గొప్ప చేశాడు చూడండి. నేను చేయడా చేస్తాడు, ఆయన చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, వాక్యం చెబుతుంటే అసలు ఏమైనా లేచి గంతులేయాలని అనిపిస్తుంది కానీ అయ్యగారు, ఆయన తర్వాత సప్పబడిపోతుంది. ఉప్పు లేని కూరలు అయినట్టు సప్పబడిపోతుంది, గుమ్మం దాడితే అయిపోతుంది నా పని మనం అనుకోవచ్చు. నువ్వు అదే మాట దేవునికి చెప్పు, నా పని ఎట్టుందయ్యా, ఆత్మ చల్లారిపోతుందయ్యా, విశ్వాసంలో సప్పబడిపోతున్నా, విశ్వాసంలో కోల్పోతున్న ప్రభు అని అదే మాట చెప్పేశాడు. పడగొట్టకుండా చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. పడగొట్టకుండా చూసుకుంటాడు. ఆమేన్. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, మా చర్చిలో వాక్యం చెప్పడానికి వస్తారు అయ్యగారు అన్నాడు. ఏమైందండి అంటే, చర్చి యానివర్సరీ ఉంది అయ్యా, వస్తావా అన్నాడు. వస్తాను. అంతకుముందు నేను వస్తానంటే, ఎందుకు నువ్వు రామాకు అనేవాడు. అంతకుముందేమో వస్తా అన్న, ఎప్పుడన్నా పలకరిద్దామని పోయినా కానీ, ఓ ఎప్పుడొచ్చినావు అనేవాడు. ఎప్పుడొచ్చినావు అనేవాడు. అని ఇంకోటి ఏమనేవాడంటే, ఏది నీ సేవంత పడిపోయిందట్టుగా అనేవాడు. ఇప్పుడు అయ్యగారు నా గురించి ప్రార్థన చేయవా, నా బతుకు బాగలే, నాకు హెల్త్ బాగలే, పిలిపించి ప్రార్థన చేసుకున్నాడు. అమ్మాయి నీ గురించి రకరకాలుగా ఎవరు అనుకుంటారు, వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ అవుతారు. నీ గురించి ఎవరేమనుకున్నా ఫ్రెండ్స్ అవుతారు. ఆయన కొత్తవయ్యా ప్రార్థన చేయడానికి, వాక్యం చేయడానికి కొత్తవయ్యా అని అడిగినప్పుడు, అదేంటి ఇంత సడన్గా ఎట్లా పిలుస్తున్నారు మీరు నన్ను అన్న. ఏమో రావాలనిపిస్తుంది, మీరు రావాలనిపిస్తుంది, రారా నా గురించి ప్రార్థన చేయాలి. వెళ్ళినా సువార్త చెప్పిన, అక్కడ జనం మొత్తానికి దేవుడు మాట్లాడాడు. 2 రోజుల క్రితం ఎవరో ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటా, దానికి కూడా వేసుకున్నాడు. అతను లేపు మాట్లాడు, నువ్వు ఆత్మహత్యకి వెళ్ళిపోయావు కదా, నేను బతికిస్తున్నా. 2 డేస్ క్రితమే తలుపు పగలబడి తీశారు. వాక్యం చెబుతుంటేనే మాట్లాడి. అమ్మాయి ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ గురించి అంతమంది ఏమనుకున్నా పట్టించుకో మాకు, అసలు కేరే చేయ మాకు. అలా అంటుంటేనే గొప్పదానికి ఆగుతావు, గొప్పోళ్ళు అవుతారు. అమ్మాయి ఏలియా గురించి అనుకోలేదా, నన్ను చూసి భయపడి పారిపోయింది చూసివా, నేనంటే ఏమనుకున్న కాలు ఎగరేసినా ఉందామా, లేదు. ఏలియేమో ఆకాశానికి ఎత్తబడ్డ తర్వాత ఆమెకు మూతలు మోగించింది.
ఈరోజు నీ లైఫ్లో దేవుడు నేను స్థిరం చేయను కాక. ఆమేన్. ఇటు కృప మీకు అనుగ్రహించబడింది కాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి ఒకసారి, మోకాలు ఉండండి, కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రేయర్ చేసుకుందాం. ఈ వాక్యం కోసం ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు అమ్మ ప్రార్థన చేయండి. ఆమేన్. 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 హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ఆమేన్.